హలో హాయ్ వెల్కమ్ టు అన్సూయ కిచెన్. చూడండి, ఈరోజైతే నేను హెల్తీ బీట్రూట్ ఉప్మా చూపిస్తున్నాను. దానికి కావాల్సిన పదార్థాలు: ఒక కప్పు బీట్రూట్, ఒక కప్పు దొడ్డు రవ్వ, ఒక ఉల్లిగడ్డ, 2 పండుమిరపకాయలు, ఆవాలు, జీలకర్ర. ఇక్కడ కడాయి పెట్టుకున్నాను. నూనె వేసుకుంటున్నాను కావాల్సినంత. ఎక్కువ అవసరం లేదు, కొంచెమే పడుతుంది. 1 టీ స్పూన్ నూనె వేసుకున్నాను. ఇప్పుడు దీంట్లో జీలకర్ర, ఆవాలు, పొగలు వస్తుందని బంద్ చేసిన, మళ్ళీ నేను ఆన్ చేస్తున్నా గ్యాస్. తర్వాత ఉల్లిపాయలు, పండుమిరపకాయ ముక్కలు, గ్రీన్ మిర్చి కూడా వేసుకోవచ్చు. నేను పండుమిర్చి వేసుకున్నా, నాకు పండుమిర్చి ఇష్టము, అందుకని నేను పండుమిర్చి వేసుకున్నా. మీరు గ్రీన్ మిర్చి కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇది మంచిగా ఫ్రై కావాలా. ఇది సగం ఫ్రై అయినాక బీట్రూట్ ముక్కలు వేసుకుందాం. కలుపుతుంటే ఫ్రై అవుతుంది. సగం ఫ్రై అయింది. ఇప్పుడు బీట్రూట్ ముక్కలు వేసుకుందాం. ఇవి కూడా కొంచెం ఫ్రై కావాలి, మరీ ఎక్కువద్దు, కొద్దిగా. హెల్దీ బీట్రూట్ జ్యూస్ తాగబుద్ది కాకపోతే కావాల్సినంత సాల్ట్. నేనైతే దొడ్డుప్పు వేసుకున్నాను. కొంచెం ఉప్పు, మిర్చిలా ఈ ముక్కలు మంచిగా ఫ్రై అయితే టేస్టీగా ఉంటాయి ముక్కలు, మరీ చప్పచప్పగా లేకుండా. ఎప్పుడు ఏమి చేసినా పోపులో ఉప్పు వేసుకుంటే చాలా బాగుంటుంది. అంటే ఆ పోపుకు కూడా పడుతుంది కదా, అట్లా బాగుంటుంది అన్నమాట. ఆ పోపు ఫ్రై అయిన తర్వాత నీళ్ళు వేసుకున్నాం. 1 కప్పుకు 3 కప్పులు నీళ్ళు వేసుకున్నా. 4 కప్పులు కూడా వేసుకోవచ్చు మనము. రవ్వ మంచిగా ఉడకాలి అనుకుంటే 4 కప్పులు కూడా వేసుకోవచ్చు. చూడండి, జ్యూస్ తాగబుద్ధి కాని వాళ్ళకు, కూర తినబుద్ధి కాని వాళ్ళకు ఇట్లా ఉప్మా రూపంలో కూడా బీట్రూట్ తీసుకోవచ్చు. చూడండి, ఈ విధంగా బాయిల్ అవుతున్నాయి నీళ్ళు. ఇప్పుడు రవ్వ వేసుకుందాం. రవ్వ పోసేస్తున్నా దీంట్లో. రవ్వ పోసేసి మంచిగా కలిపేసి మూత పెట్టేస్తాం. మూత పెట్టేసి గ్యాస్ చిన్నగా అనుకోవాలి. అది దొడ్డు రవ్వ కదా, ఉడకనీకే టైం పడుతుంది. ఒక 10 నిమిషాలు వెయిట్ చేద్దాం. ఇప్పుడు మూత తీస్తాం. రవ్వ కొన ఉడుకుతున్నప్పుడు కొంచెం వాటర్ ఉంటుంది. పొయ్యి బంద్ చేసేయాలి, ఉమ్మగిలాలి ఇట్లా మంచిగా. ఒకసారి 15 నిమిషాలు అట్లనే మూత పెట్టి ఉంచితే ఇలా అయిపోతుంది. ఒక చెంచా నెయ్యి, ఎలాంటి ఉప్మాలైనా ఒక చెంచా నెయ్యి వేసినాం అనుకో, తినని వాళ్ళు కూడా కావాలని పెట్టించుకొని తింటారు. ఇలా చేస్తే మంచి కలర్ వచ్చింది కదా బీట్రూట్తోనండి. ఇప్పుడు టేబుల్ మీద పెట్టేసుకుందాం.
టేబుల్ మీద పెట్టేసి వడ్డించుకునుడే. ఈ ఉప్మా మీకు ఎలా వచ్చింది చెప్పండి, నాకు కామెంట్స్ రూపంలో రాయండి. చేసుకొని చూడండి మీకు ఎలా వచ్చింది, టేస్ట్ ఎలా కుదిరింది నాకు కూడా ఒక మాట చెప్పండి. ఓకేనా అండి? నచ్చితే ఒక లైక్ పెట్టండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ వాళ్ళకి షేర్ చేయండి. తప్పకుండా షేర్ చేస్తారు అనుకుంటా. నచ్చుతుంది, చాలా బాగుంది, చాలా కలర్ఫుల్గా ఉంది, టేస్ట్ కూడా బాగుంటుంది. ఒక చెంచా దించే ముందు నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసుకుంటే సూపర్ ఉంటుంది, వావ్ అంటారు, ఎంత బాగుంటుందో. ఇలా చేసుకొని తింటే ఆకలి కూడా కాదు. జొన్న రొట్టె అది ఇది అనే వాళ్ళకు, డైట్ చేసే వాళ్ళకు ఇలా చేసుకొని తిని చూడండి తప్పకుండా. చాలా బాగుంటుంది, టేస్టీ ఉంటుంది, జల్దీ ఆకలి కాకుండా కూడా ఉంటుంది. ఎటన్నా మీరు దూరం పోయేటప్పుడు అట్లా ఇలాంటివి చేసుకొని తినిపోతే చాలా కడుపులో జల్దీ ఆకలి కాకుండా ఉంటుంది అన్నమాట. దానికోసం ఇది చేసుకొని తిని చూడండి అందరు తప్పకుండా. ఓకే అండి, బాయ్, ఉంటా. నచ్చిన వాళ్ళు ఒక లైక్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను వీడియో పెట్టగానే మీకు వచ్చేస్తుంది. ఇప్పుడు నేనైతే టేబుల్ మీద పెట్టేస్తున్నాను. ఇంకా తినే వాళ్ళు తింటారు. ఇలా పెట్టేసుకొని టేబుల్ మీద అయితే పెట్టేసుకుంటాను. ఓకే అండి, బాయ్ అండి, బాయ్ బాయ్.